అందరికీ నమస్కారం. ఇది మీ రైడ్ విత్ వెంకటేష్. ఈరోజు మనం జిలెలగూడ నుంచి హైదరాబాద్లోని చాలా ఫేమస్ మరియు పవర్ఫుల్ టెంపుల్ అయిన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్నాం. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఎందుకింత ఫేమస్ అయింది, ఇక్కడ స్పెషల్ ఏముంది అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం జిలెలగూడ నుంచి బయలుదేరుతున్నాం. మార్నింగ్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ రోడ్స్ మీద ఇలా బైక్ రైడ్ చేస్తూ వెళ్ళడం ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ట్రావెల్, టెంపుల్, మోటో వ్లాగ్స్ ఇష్టపడితే మా ఛానల్ రైడ్ విత్ వెంకటేష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక ఫేమస్ చెరువు దగ్గరున్నాం ఫ్రెండ్స్. ఈ చెరువు పక్కనే ఎడమవైపు కట్టమైసమ్మ టెంపుల్ కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. కొంచెం ముందుకు వస్తే ఎడమవైపు వెళ్తే బాలపూర్ వస్తుంది, కుడివైపు వెళ్తే సంతోష్ నగర్ వస్తుంది. రోడ్డు మొత్తం చాలా బిజీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ వైపు వెళ్తున్నాం. ఈ టెంపుల్కి దిల్సుఖ్ నగర్ నుంచి కూడా రావచ్చు, అలాగే ఫలక్నుమా వైపు నుంచి కూడా ఈజీగా రావచ్చు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక యూటర్న్ తీసుకుని స్ట్రెయిట్గా వెళ్ళాలి. అయ్యో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది. సరే, మనం బైక్ని లెఫ్ట్ సైడ్ తీసుకుని సేఫ్గా పార్క్ చేసి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ గోపురం ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉందో. చాలా పురాతనమైన నిర్మాణమైన ఇప్పటికీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇక్కడికొచ్చేవాళ్లు ఒక హైదరాబాద్ నుంచే కాదు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అలానే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరున్న ఆ కొలను కూడా చాలా స్పెషల్. అక్కడ తాబేళ్లు కూడా కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకొస్తే కాళ్లు కడుక్కునే ప్లేస్ ఉంటుంది. చాలామంది భక్తులు అక్కడ కాళ్లు కడుక్కుని దర్శనానికి వెళ్తారు. పక్కనే పూలు, కొబ్బరికాయలు, ప్రసాదం అమ్మేవాళ్లు కనిపిస్తారు. చాలా సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సైన్యం ఈ దేవాలయాన్ని కూల్చేయాలని ప్రయత్నించిందట. కాని వాళ్ల వల్ల ఏమీ కాలేదట. తర్వాత ఔరంగజేబ్ స్వయంగా వచ్చి, ఈ గుడిలో నిజంగా దేవుడుంటే చూపించు, లేకపోతే ఈ గుడిని కూల్చేస్తాను అని అన్నాడట. అప్పుడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పుకుపోయిందట. వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందట. అప్పుడు ఒక శక్తివంతమైన స్వరం వినిపించిందట. ఆ సంఘటన చూసి ఔరంగజేబ్ భయపడి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడని చెప్తారు. అప్పట్నుంచి ఈ ప్రదేశానికి కర్మన్ ఘాట్ అనే పేరు వచ్చిందని అంటారు.